హాయ్ అండి, వెల్కమ్ టు సిరీస్. పండగలకి దేవుడికి రకరకాల నైవేద్యాలను సమర్పించుకుంటూ ఉంటాం కదా. అంతే టేస్టీగా క్విక్గా 5 నిమిషాల్లో కొబ్బరి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మిక్సీ జార్లోకి అర స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, ఓరమ్మ కరివేపాకు, అరకప్పు కొబ్బరి, తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, జీడిపప్పు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లోకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, ఓరమ్మ కరివేపాకు, ఇంగువ, పసుపు వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పులుపు కోసం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైసు, రుచికి సరిపడా ఉప్పు, పల్లీలు, జీడిపప్పు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.